Hi, good evening. I am Dedipya, your లెక్కల టీచర్. మనం ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ గురించి లాస్ట్ వీడియోలో విన్నాం కదా. మరికొన్ని ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో చూద్దాం మనం. సో మనం ఈ ప్రాబ్లమ్స్ ఓన్లీ ఎన్ఎంఎంఎస్కే కాదు, అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. సో కాబట్టి మనం వీడియో స్టార్ట్ చేద్దాము. చూడండి, the value of 2 power n plus 2 minus 2 power n plus 1 by 4 into 2 power n minus 1 is. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. a equal to 1, b equal to 2, c is equal to 3, d equal to 4. ఓకే, సొల్యూషన్కి వెళ్దాం ఒకసారి. మనం ప్రాబ్లం ఇక్కడ రాసుకున్నాం కదా, సో దాన్ని బట్టి మనం సొల్యూషన్ చేద్దాం. ఇక్కడ చూడండి, నేను 2 పవర్ n ప్లస్ 2ని ఏమని రాశాను, 2 పవర్ n ఇంటూ 2 పవర్ 2. ఎందుకు, ఏ పవర్ m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అని రాయొచ్చు కదా మనము. కాబట్టి 2 పవర్ n ప్లస్ 2 ఏ రూపంలో ఉంది, ఏ పవర్ m ప్లస్ n రూపంలో ఉంది కదా. కాబట్టి 2 పవర్ n, ఏ పవర్ m అంటే 2 పవర్ n ఇంటూ 2 పవర్ 2 అట్లాగే రాసాను. 2 పవర్ n ఇంటూ 2 పవర్ 2 మైనస్, మధ్యలో మైనస్ ఉంది. సేమ్ ఇది కూడా ఏ పవర్ m ప్లస్ n రూపంలో ఉంది కదా, 2 పవర్ n ప్లస్ 1. కాబట్టి 2 power n into 2 power 1 by 4 into 2 power n minus 1. ఓకే, నెక్స్ట్ చూడండి, దీంట్లో నుంచి నేను ఏంది కామన్ తీసానంటే, రెండిట్లో 2 కామన్ కనిపిస్తుంది కాబట్టి 2 కామన్ తీస్తే 2 పవర్ n, ఇక్కడ 2 పవర్ 1 మిగులుతుంది కదా. సో ప్లస్ 1, ఎందుకంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఉన్నా మనం ఏ పవర్ m ప్లస్ n అని రాస్తాం కదా, అట్లా 2 పవర్ n ప్లస్ 1 మైనస్ 2 పవర్ n, ఎందుకంటే 2 బయటకు వచ్చింది కాబట్టి బై 4 ఇంటూ, ఇక్కడ 2 పవర్ n మైనస్ 1 ఏ ఫార్ములా ఉపయోగించాను, ఏ పవర్ m మైనస్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m బై ఏ పవర్ n. కాబట్టి ఇక్కడ మనకి ఏ పవర్ m అంటే 2 పవర్ n బై 2 పవర్ 1. ఓకే, అంటే 2నే, కాబట్టి అదే మనం రెండు ఫార్ములాస్ ఉపయోగించాం. చూడండి, ఇప్పుడు ఇవన్నీ మనకి 2 2s 2 1s 2 1s క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది, 2 పవర్ n ప్లస్ 1 మైనస్ 2 పవర్ n బై 2 పవర్ n. ఓకే, ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏ పవర్ m ప్లస్ n రూపంలోనే ఉంది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, అంటే 2 పవర్ n ఇంటూ 2 పవర్ 1 మైనస్ 2 పవర్ n బై 2 పవర్ n. సో 2 పవర్ n కామన్ తీస్తే 2 మైనస్ 1, ఇక్కడ 2, ఇక్కడ ఏం లేదంటే 1 బై 2 పవర్ n. 2 పవర్ n క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగులుతుంది, 1 మిగులుతుంది. ఓకే, ఒకసారి మళ్ళీ చూద్దాం మనం. ఇక్కడ చూడండి, 2 పవర్ n ఇంటూ 2 పవర్ 2 మైనస్ 2 పవర్ n ఇంటూ 2 పవర్ 1 బై 4 ఇంటూ 2 పవర్ n మైనస్ 1 రాసాము. తర్వాత 2 కామన్ తీసాము, మళ్ళీ ఇది వచ్చింది కదా, దీని క్యాన్సిలేషన్ ఎలా చేస్తాం చూడండి, 2 పవర్ 1 బై, ఇక్కడ 2 2s 4. ఓకే, మళ్ళీ 2 1s మళ్ళీ 2 1s క్యాన్సిల్ అయిపోయింది కదా. తర్వాత మనకు మిగిలింది ఏంది, 2 పవర్ n ప్లస్ 1 మైనస్ 2 పవర్ n బై 2 పవర్ n. మళ్ళీ దీంట్లోకి వెళ్ళి 2 పవర్ n కామన్ తీస్తే మనకి ఏం మిగిలింది, 2 పవర్ 1 మైనస్ 1, అంటే 2 మైనస్ 1. సో మళ్ళీ మనకి ఏమవుతుంది, 2 పవర్ n క్యాన్సిల్ అవుతుంది డినామినేటర్ అండ్ న్యూమరేటర్లో, మనకి మిగిలేది ఏం మిగులుతుంది, 1 మిగులుతుంది. సో మన కరెక్ట్ ఆప్షన్ ఏంటిది అంటే, కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, మీకు ఇది అర్థమైంది అనుకుంటాను. ఇంకొక ప్రాబ్లం చూద్దాం మనము, అదే ఎంఎంఎస్లో వచ్చినటువంటి ప్రాబ్లమే. చూడండి, ప్రాబ్లం వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం అది. గివెన్ దట్ 3 పవర్ x ఇంటూ 3 పవర్ y ఇంటూ 3 పవర్ z ఈజ్ ఈక్వల్ టు 19,683, దెన్ ద యావరేజ్ ఆఫ్ x y z విల్ బి. సో అది ఆప్షన్స్ చూద్దాం మనకి, ఇది కూడా 2014లో వచ్చినటువంటి ప్రాబ్లమే. సో ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 4.5. సో మనం సొల్యూషన్కి వద్దాము ఒకసారి. ఫస్ట్ మనకి ఏముంది, 3 పవర్ x ఇంటూ 3 పవర్ y ఇంటూ 3 పవర్ z ఈజ్ ఈక్వల్ 19,683 ఉంది కదా. ఫస్ట్ 19,683ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. చేస్తే చూడండి, 3 6 18, 1 మిగులుతుంది, 3 5 15, 1 మిగులుతుంది, మళ్ళీ 3 6 18, మళ్ళీ 3 1 మళ్ళీ 3 2 6, 3 1 3, 2 మిగులుతుంది, 3 8 26 కదా, 3 8 24, మళ్ళీ 2 మిగులుతుంది, 3 7 21, మళ్ళీ 3 7 21, 3 2 6, 2 మిగులుతుంది, 3 9 27.
7 మళ్ళీ 3 చేత 3 2s 1 మిగులుతుంది 3 4s 3 3s మళ్ళీ 3 8s 3 1s మళ్ళీ 3 2s 6 2 మిగులుతుంది 3 7s 21 మళ్ళీ 3 9s 3 1s సో ఎన్ని 3s వచ్చాయి మనకి 1 2 3 4 5 6 7 8 ఇక్కడ ఒకటి 9 సో 3 పవర్ 9 అని రాయొచ్చు కదా మనం సో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే 3 పవర్ ఇవన్నీ కూడా మనకి ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n రూపంలో ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా 3 పవర్ x ప్లస్ 3 పవర్ y ప్లస్ 3 పవర్ z ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 9 ఎందుకంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఉంటే మనం ఏం రాస్తాము ఏ పవర్ m ప్లస్ n అని రాస్తాం కాబట్టి నేను పవర్స్ అన్ని కూడా యాడ్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి బేసెస్ ఆర్ ఈక్వల్గా కనిపిస్తున్నాయి కాబట్టి పవర్ షుడ్ బి ఈక్వల్ అన్నప్పుడు మనకి ఏమొస్తుంది x ప్లస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 9 బట్ మనల్ని ఇది అడగలేదు ఏమడిగాడు యావరేజ్ ఆఫ్ x y z యావరేజ్ అంటే చూడండి ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి యావరేజ్ కాబట్టి బై 3 సమ్ ఆఫ్ ద టర్మ్స్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ కదా మనం అనుకునేది కాబట్టి సపోజ్ ఒక 9 4 ప్లస్ 5 ఉందనుకోండి వాటి యావరేజ్ ఎంత అంటే ఏం చేస్తాం 4 ప్లస్ 5 బై 2 చేస్తాం అవునా అట్లా సేమ్ ఇక్కడ కూడా మనకి x ప్లస్ y ప్లస్ z యావరేజ్ ఎంత అంటే x ప్లస్ y ప్లస్ z బై 3 ఈక్వల్ టు 9 బై 3 9 బై 3 అంటే ఏమొస్తుంది 3 వస్తుంది కదా సో యావరేజ్ అడిగింది కాబట్టి మన ఆప్షన్ ఏమవుతుంది బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది సో వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనకి 2014లో వచ్చినటువంటి 2 ప్రాబ్లమ్స్ మీతో డిస్కషన్ చేయడం జరిగింది మీకు ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను అప్పటి వరకు కూడా బాయ్ బాయ్ మళ్ళీ మా సాయి సుధాం షాలిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుంటాను అప్పటి వరకు కూడా బాయ్